మేము పేద మాకు ఇల్లేది ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లబ్ధిదారుల వ్యధ. అప్పుడెప్పుడో జమానాలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. దశాబ్దాలు గడిచినా లబ్ధిదారులకు ఇల్లు అప్పగించలేదు. ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ పథకంలోనూ అదే వరుస. జాబితాలో పేర్లున్నాయి, కళ్ల ముందు ఇళ్లులు కనిపిస్తున్నాయి. కానీ పేదోళ్ల సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది. ఎందుకని? భూమి బంగారమవుతోంది. ధరలకు రెక్కలొచ్చి రియల్ ఎస్టేట్ ఆకాశాన్ని తాకింది. సొంతిల్లు అనే కల సామాన్య మధ్యతరగతి వర్గాలకు కలగానే మిగిలిపోతోంది. మరొక వైపు రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టు ప్రజాధనం కాంట్రాక్టర్ల పాలు అనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి మొన్నటి ఇందిరమ్మ ఇళ్లు, నిన్నటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. కరీంనగర్ జిల్లాలో వైఎస్ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు ఇలా పాడుపట్టాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తయినా ఇంకా లబ్ధిదారులకు అప్పగించలేదు. ఇక్కడ కనబడుతున్నవి డబుల్ బెడ్రూమ్ ఇల్లు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్లను నిర్మించింది. కొన్ని చోట్ల పూర్తి కాగా మరికొన్ని చోట్ల అసంపూర్తిగా మిగిలిపోయాయి. కానీ లబ్ధిదారులకు మాత్రం ఇళ్లను కేటాయించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వర్తింపజేస్తారా లేదా అనే విషయం మాత్రం స్పష్టత రావడం లేదు. మొత్తానికి లబ్ధిదారులు మాత్రం తమకు ఇళ్లను కేటాయించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైఎస్ హయాంలో 3 విడతలుగా సుమారు 5 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. అయితే సగం వరకే నిధులు కేటాయించడంతో నిర్మాణాలు కూడా సగంలోనే ఆగిపోయాయి. ఆ తరువాత అధికారంలోకొచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకతవకలు జరిగాయని విచారణ చేపట్టింది. ఇందిరమ్మ ఇళ్లకు నిధులు కేటాయించకపోవడంతో సగంలో ఆగిన నిర్మాణాలు ఇప్పుడు ఇలా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇదే ఇందిరమ్మ ఇల్లు. ఇలాంటి వేలాది ఇందిరమ్మ ఇల్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వమే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. కానీ సరిగా నిధులు మంజూరు చేయకపోవడం కారణంగా ఎక్కడికెక్కడ నిర్మాణాలు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టింది. మరి గతంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు నిధులు విడుదల చేస్తారా లేదా విషయం మాత్రం తెలియట్లేదు. పేదలు మాత్రం తమకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించి స్వంత ఇంటి కలను నెరవేర్చాలని కోరుతున్నారు. మళ్లీ ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో గతంలో నిర్మించిన ఇండ్ల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు లబ్ధిదారులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు ఇళ్లివ్వాలని కోరుతున్నారు నాటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిను 16 సంవత్సరం అవుతుంది. డబ్బులు లేకుండా మా ఇల్లు అక్కడనే ఉంటుంది. మేము గరీబోళ్ళం, మేము లంబడోళ్ళం, మాకు డబ్బులు రాలే. అందుకనే తడకలు కట్టుకొని ఉంటున్నాం సారు. తడక కట్టుకొని ఉన్నాం. సగం లోన్ ఇచ్చిర్రు. ఇల్లు కాకుంటే సపరేట్గా ఇట్లనే ఉంటున్నాం సారు. సొంత ఇల్లు కావాలని ఉందండి. ఇది వరకు మాకు ఊర్లో కూడా ఇల్లు లేదు సొంతం. ఇక్కడికి వచ్చి కిరాయి ఉంటున్నాం. మా ఆయనకు కూడా పనికి వెళ్తుండు, ఇబ్బంది అవుతుంది. రెంట్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. కిరాయికి వెళ్తున్నాయి కానీ కొంచెం ఓన్ ఇల్లు కంపల్సరీ కావాలి కదండి, అందుకే ఇబ్బంది అవుతుంది. ఊర్లో కూడా మాకు ఇల్లు లేదు. మేము ఇక్కడ కిరాయి ఉండబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. మాకు ఎలాంటి ఇల్లు లేదు. మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని. మాలాంటి పేదల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ శాంతినగర్లో, అందరికీ ఇండ్లు కావాలని కోరుకుంటున్నాం. తమకు గత కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇళ్లు రాలేదని పేదలు చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తమకు ఇళ్లివ్వాలని కోరుతున్నారు. అద్దెలు కట్టే స్తోమత లేక గుడిసెల్లో తలదాచుకోవాల్సొస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి రాజశేఖర ప్రభుత్వంలో ఏమో ఇల్లు శాంక్షన్ చేసిర్రు. దాని లోను అరకొర ఎంతో కొంత వచ్చింది. మాలాంటి బడుగు బలహీన వర్గాల మనుషులకు, మాలాంటి గరీబోళ్ళకు మీరైనా 5 లక్షల లోన్ ఇస్తాం గరీబోళ్ళకు అది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మాకు బిఫోర్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి కదా, అవి కంప్లీట్ చేయడం, గరీబోళ్ళ ఇందిరమ్మ ఇళ్ళను కంప్లీట్ చేయాలి ఇందిరమ్మ రాజ్యంలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుకుంటాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినారు. తర్వాత కేసీఆర్ మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది కదా, అప్పుడు దొరకలే, ఇప్పుడు దొరకలే. ఇస్తే మంచిది సార్, మాకు ఇస్తే బాగా మంచిది. 79 అది ఇప్పుడు ఈ వయసులో ఎటు పోవాలి, పడి ఉన్నాం. గతంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి తమకు అప్పగిస్తారని నాటి లబ్ధిదారులు ఆశిస్తున్నారు. గూడు లేక నీడలేక రోడ్డున ఉంటున్నాం. ఇందిరమ్మ ఇళ్ళో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళో ఇప్పించాలని వేడుకుంటున్నారు పేదలు. ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూసాం, తర్వాత ఇందిరమ్మ ఇళ్లను చూసాం.
చాలా వరకు ఇళ్ళన్నీ శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు మాత్రము కేటాయించడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుడతామని ప్రకటించింది. ఇప్పటికైనా పారదర్శకత పాటించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.